ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సురేష్ కుమార్ సౌమ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ఆర్కే బీచ్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి విజయవంత అయ్యేలా చూడాలని ఆదేశించిన చంద్రబాబు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు 10 లక్షల విరాళం ప్రకటించిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల. తెనాలి క్యాంపు కార్యాలయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేసిన మనోహర్. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా తోలు తీస్తానన్న పవన్ ఏమయ్యారని ప్రశ్నించిన ఎమ్మెల్సీ వరదు. కుప్పంలో బాకీ తీర్చలేదన్న కారణంగా నడి రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టిన సంఘటన అత్యంత దారుణమైన కళ్యాణి. రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతలు ఇస్తుందని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో భాగంగా 7 డ్రోన్లు 52 పవర్ డ్రిల్లర్లు పంపిణీ చేసిన సత్యానందరావు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విశాఖలో ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు ఉన్న సువిశాల తీర ప్రాంతం అత్యంత అనువైందని, దేశంలో మరెక్కడ ఇటువంటి ప్రదేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక డిక్లరేషన్ గా తీసుకుందాం. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో అంతర్భాగంగా మార్చేందుకు కృషి చేద్దాం. విశాఖలో ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం 5 లక్షల మందితో యోగా చేసేందుకు వేదిక కానుందని, కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అందరికీ నమస్కారాలు. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. హుదూద్ తుఫాన్ వస్తే నేను హుదూద్ తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్ళీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం.
11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలు అయింది, యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో సర్ప ఆధ్వర్యంలో తలపెట్టిన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కుటుంబం తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. శశికరణ్ గారు మాట్లాడినాక నాకు కూడా చాలా ఆవేశంగా ఈ ప్రస్థానం రాజకీయాల్లో సమాజం కోసం మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజల్లో ఉన్న మనోభావాల్ని మనం ఏ విధంగా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ఎన్నుకోబడ ప్రజాప్రతినిధికి ఉంటుందో అర్థం అవుతుంది. పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి, కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా, అక్కడున్న యువతని చదివించాలనే తపన, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన, ఒక ఉపాధ్యాయుడుగా, ఒక కళాకారుడుగా, జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు, పుస్తకాలు, రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తూ ఉండేవాళ్ళు, ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు, మర్చిపోలేని రోజులే. ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగానంటే నిజంగా ఇందాక సబ్ కలెక్టర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా. మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ ఆ దేవుడు కూడా అవకాశం కల్పించినది. ఒక దాతగా ముందుకు వచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం, ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం ఇది. ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొలటూరులో మహిళా సాధికారత కోసం అని శశికరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా 1 కోటి రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. అయితే
తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి మన ప్రాంతంలో. ఇన్ఫ్యాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికిరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికున్న ల్యాండ్ని చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 45 లక్షలు ఖర్చే భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న MSME యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలటూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలటూరు పంచాయతీ. సో కొత్తపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 1,05,00,000 సబ్సిడీతో 7 డ్రోన్లు 52 పవర్ ట్రిల్లర్లను రైతులకు మంజూరు చేశారని, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం వల్ల వ్యవసాయంలో సమయం, డబ్బు, మెన్ పవర్ ఆదాతో పాటు భూమికి హాని లేకుండా ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో కాకుండా మితంగా వినియోగించవచ్చని, డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ చేంజర్ గా మారుతుందని బండారు అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సుమారు 1,05,00,000 రూపాయల సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద, పవర్ టిల్లర్ల కింద, అదేవిధంగా డ్రోన్ల కింద అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువతకి డిఎస్సి, అన్నా క్యాంటీన్లు పేదవాడికి, గుంతలు లేని రహదారులు, ఆస్తులు కాపాడుకోడే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్లు, ఇదొక చరిత్ర. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి 2 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదో విధంగా వైసీపీ పార్టీ ప్రజలు మర్చిపోయే రోజు వచ్చిందని భయపడి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవి కట్టి పెట్టండి, లేకపోతే మీ అడ్రస్ గల్లంతో ఉన్న అడ్రస్ కూడా కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా, తోలు తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్ర హింసలకు గురి చేశాడు. ఆ ఘటనపై వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళలు, బాలికలపై వరుస ఘాయిత్యాలు జరుగుతున్నాయి. విశాఖలో టీడీటీపీ కార్యకర్త మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా పట్టించుకోలేదు. సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగిక దాడికి పాల్పడింది టీడీపీ వాళ్లే. నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడున్నారో, మహిళల భద్రతను గాలి కొదిలిస్తారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారో, రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ సంఘటన విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళందరి హృదయం కలిచి వేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నో సంఘటనలు మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా.
ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! ఏం వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఆవిడ తాను సొంత నియోజకవర్గంలో ఏం జరిగినా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వెళ్ళరు. సొంత జిల్లాలో ఏ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఇన్ని అత్యాచారాలు జరిగినా ఎక్కడికి అయినా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆ అమ్మాయిలకి ధైర్యం చెప్పడం ఉండే పరిస్థితి మనం చూడలేదు. అలాగే మొన్ననే చూసాము అనంతపురం జిల్లాలో ఒక బాలికని 6 రోజుల క్రితమే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కనిపించడం లేదని పట్టించుకోకపోవడం వల్ల 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై తేలిన పరిస్థితి చూసాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన హోమ్ మినిస్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక మైనర్ బాలికను, ఒక దళిత మైనర్ బాలికను దారుణంగా వీడియోస్ తీస్తూ అత్యాచారం చేశారు. అది 6 నెలలు అత్యాచారం చేసి చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ కూడా హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళడానికి తీరిక లేదు, స్పందించడానికి కూడా తీరిక లేదు. అంత దారుణంగా అంత నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కానీ సాక్షి మీద తీసుకుంటే ఆ రోజు అక్రమ కేసు పెట్టడానికి, లేని విషయాన్ని సృష్టించడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ఈవిడికి తీరికుంది. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీడియో కాల్లో స్పందించడం ఏంటి హోమ్ మినిస్టర్ గారు? స్వయంగా వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారైతే చెప్పారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరు ఆడబిడ్డపై చేయేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి. మరి ఎంతమంది ఆడబిడ్డల మీద చేతులు వేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మరి చివరి రోజు అవుతుందా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. మీ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఇంత దారుణంగా మీ టీడీపీ కార్యకర్తే దాడి చేశాడు, చెట్టుకు కట్టేసి అంటే ఎంత హేయమైన చర్య. మీరు దీనికి స్పందించరా, కఠిన చర్యలు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహిళల మీద ఎవరైనా చేయి వేసి సభవరం మండల కేంద్రంలో గల రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ఉద్యోగాలలో చేరి ఉపాధిని కూడా పొందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోటపాడు మండలం మరివలస గ్రామానికి చెందిన కన్నూరు గుణ సభవరంలోని శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో విద్యాస్ అభ్యసిస్తూ ఇటీవల ఆర్మీలో ఉద్యోగిగా చేరి పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో అకాడమీ యాజమాన్యం కన్నూరు గుణకు అభినందన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ప్రిన్సిపాల్ పోతల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అకాడమీ స్థాపించి 5 ఏళ్లలో 75 మంది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలలో ఉద్యోగులుగా చేరి అత్యున్నత స్థాయిలో ఉన్నారన్నారు. అలాగే డిఫెన్స్ అకాడమీలో చదువుతూ వెంటనే ఆర్మీ ప్రవేశ పరీక్షల్లో అత్యధికంగా పోటీ ఉన్నప్పటికీ కన్నూరు గణ ఎంపికై ఉద్యోగం పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులు అందరూ గుణను ఆదర్శంగా తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగ అవకాశాలు చేపట్టాలని కోరారు. అనంతరం ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ, డైరెక్టర్ సూర్యప్రకాష్, అధ్యాపకులు జగదీశ్వరి గుణకు దుస్సాలువతో సత్కరించి ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అకాడమీ అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వివిధ దళాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సుమారు 75 మంది వరకు విజయాలు పొందుతున్నారు. మరి దానికోసం మా కాలేజీ తరఫున మేము చాలా మా స్టాఫ్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం పొందాలంటే అంత ఈజీ కాదు. మార్నింగ్ 5 గంటల నుంచి సాయంకాలం 9 గంటలకు పనిచేస్తే కానీ ఉద్యోగం వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందువల్ల మేము సపోర్ట్లో పెట్టి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 75 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే అది రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కొన్ని ఘనతని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మన సబ్బవరం మండలం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ పెట్టి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 76 మందిగా మన గురుశంకర్ ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయ్యి అగ్నివీర్లో ఉద్యోగం పొంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మన కాలేజీ తరఫున నేను మీటింగ్ కండక్ట్ చేసాం. పేరెంట్స్ తరఫున సన్మానించాం. సన్మానానికి పేరెంట్స్ కూడా రావాల్సి ఉన్నది, కానీ పొలం పని రాలేదు. దానికి మరి మా స్టాఫ్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేను రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదివాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చింది. నేను అగ్నివీర్ బ్యాచ్ 5th బ్యాచ్
ఆర్కే బీచ్లో ర్యాలీ అయింది. ట్రైనింగ్ అయి కంప్లీట్ అయ్యి వచ్చాను. నేను ఏ ఊరు నుండి ఎయిర్పోర్ట్ ఇవాళ సార్ మా అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్సే. నేను ట్రైనింగ్ అయి కంప్లీట్ అయ్యి 7 months అయింది. ఇప్పుడు వచ్చాను. కోచింగ్ ఎక్కడ వచ్చారు? హైదరాబాద్లో ట్రైనింగ్ అయింది. ఆర్టరీ సెంటర్ గోల్కొండ నియర్. పోస్టింగ్ జార్ఖండ్ టాటా నగర్ పోస్టింగ్ వచ్చింది. ఎన్నాళ్ళ పోషన్? పోస్టింగ్కి వచ్చి 15 days అయింది. నేను మళ్ళీ 15 days చుట్టి తీసుకున్నాక మళ్ళీ నేను పోస్టింగ్కి వెళ్తున్నాను. నేను మంచి సార్ చెప్పినట్టుగా నేను మంచిగా తీసుకొని సార్ చెప్పింది విని మంచిగా నేను కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ప్రిపేర్ అయ్యాను. సార్ ఒకటే చెప్పారు, నేను ఎప్పుడు అదే పెట్టుకొని నేను మంచిగా ప్రిపేర్ అయ్యి నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎలాగైనా కొట్టాలి అని ఒకటే తమ్ముతో నేను కాన్సెప్ట్ అయ్యాను. అలాగే మా మా జూనియర్స్ అందరూ అలాగే రావాలని నేను కోరుకుంటున్నాను. మన రేంజెస్ డిఫెన్స్ అకాడమీలో స్టడీ బాగుంటుంది. మంచి టీచర్స్ అండ్ మన ప్రిన్సిపల్ సార్ సత్యనారాయణ సార్ మంచి అందరికీ చెప్తారు, మంచిగా కోచింగ్ ఇస్తారు. బాగుంటుంది. ఇక్కడ పీటీ సార్లు అందరూ బాగుంటారు, మంచిగా కోచింగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ మన ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది. అలాగే సూర్యప్రకాష్ సార్ కూడా మంచిగా నాకు ఇప్పుడు చెప్పేవారు. నేను అలాగే అంటూ మంచిగా ప్రిపేర్ అయ్యాను. నా పేరు జగదీశ్వరి. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఈజ్ మై స్టూడెంట్ లైక్ గుణ. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ అగ్నివీర్. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్. సో ఇలానే చాలా మంది స్టూడెంట్స్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ నుంచి వెళ్ళారు. సో ఈ నెక్స్ట్ వచ్చే కమింగ్ బ్యాచెస్ అందరూ కూడా ఇట్లానే చదివి ఇలా మంచిగా సెలెక్ట్ అయ్యి ఇదే పొజిషన్లో మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ and all the very best to upcoming students. Yes, thank you. Really thank all the dignitaries on. I really thank all the dignitaries on the layers. ఈరోజు ఈ అకేషన్ కండక్ట్ చేయడానికి కారణం మా పూర్వ విద్యార్థి కే గుణ నదిపాల. ఈ అబ్బాయి వచ్చిన 1.5 yearలోనే ఇంటర్మీడియట్ అనేది 1.5 yearలోనే జాబ్లు కొట్టి ఈరోజు అగ్నివీర్లో సెకండ్రాబాద్లో ట్రైనింగ్ తీసుకొని జార్ఖండ్లో జాబ్ చేయడానికి వెళ్తున్నాడు. దాన్ని సత్కరించి అభినందించడం కోసమని కండక్ట్ చేశాం. ఈ మీటింగ్ ద్వారా మా కొత్తగా వచ్చిన విద్యార్థులు చెప్పదలుచుకుంటే ఏంటంటే, కరెక్ట్గా మనం ప్రిపేర్ అయితే 1 yearలోనే జాబ్లోకి వెళ్ళచ్చు. రోజుకు 1 hour అట్లీస్ట్ దీని మీద ఫోకస్ పెట్టి జాబ్ కోసం ప్రిపేర్ అయితే 1 yearలో జాబ్ పడుతుంది. అది కష్టం కాదు. సో మీకు ఒక గోల్ ఉండాలి, డ్రీమ్ ఓరియంటెడ్గా మనం కష్టపడితే ఖచ్చితంగా జాబ్లో ఉంటామని నేను మీ అందరికీ సజెషన్. క్రియేటివిటీ గివ్స్ నాలెడ్జ్ యూ మేక్ గ్రేట్. లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. మీలో క్రియేటివిటీ మీన్స్ సృజనాత్మక శక్తిని పెంచుతుంది. సృజనాత్మక శక్తి మిమ్మల్ని గొప్పగా తయారు చేస్తుంది అని చెప్పేసి దాని అర్థం. కాబట్టి డిఫెన్స్ అకాడమీలో చేర్చారు. నేనేమో డిగ్రీ చదవాలనుకున్నాను, లేదంటే బీటెక్ చదవాలనుకున్నాను. ఇలాగా అలా డైవర్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఏదైతే మీ స్థాయికి మీ కుటుంబాల ఆర్థిక స్తోమతను బట్టి మిమ్మల్ని చదివించాలనుకుంటున్నారో ఆ చదువు మీద దృష్టి కేంద్రీకరించి మీరు చదువు మీద దృష్టి పెడితే యూ కెన్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీస్. తన ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ఒక అతను భారత సైన్యంలో సెలెక్ట్ అయ్యాడు అనేది మా అందరికీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అవ్వాలి లేదా? 75 మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ విద్యను ఎన్నుకున్నారంటే రియల్లీ గ్రేట్ కదా. ఈ ప్రిన్సిపల్ గారికి అభినందిస్తూ సరే ఈ రోజుల్లో ఉద్యోగాలు రాని ఈ తరుణంలో 75 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఈ ప్రిన్సిపల్ గారికి మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఉంటుంది అంటే నేను ఎగ్జాంపుల్ ఆ సంస్థ ఇది కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సురేష్ కుమార్ సౌమ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు. వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని పైపుల రోడ్డు జంక్షన్ లో గల ఆర్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఘనంగా నిర్వహించినట్లు ఎన్నికల అధికారి ప్రముఖ న్యాయవాది షేక్ నసీమా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోటా కృష్ణమోహన్, ప్రధాన కార్యదర్శిగా పోకతోట
శివకృష్ణ, కోశాధికారిగా గంటా రవికిషోర్లు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి షేక్ నసీమా తెలిపారు. ఎన్నికలకు పరిశీలకులుగా అమెచ్యూర్ డాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ బిశ్వజిత్ మహంతి, ఉపాధ్యక్షులు సుబ్రంత శేఖర్ సింగ్ పాల్గొని అత్యంత పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ బిశ్వజిత్ మహంతి మాట్లాడుతూ డాన్స్ అనేది ఒక కళ అని, ఇది అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ తో గుర్తింపు పొందిందని, ప్రస్తుతం డాన్స్ ను కూడా చాలా మంది వృత్తిగా చేసుకుని జీవనోపాధిగా కొనసాగిస్తున్నారని అన్నారు. డాన్స్ అంటే కేవలం కుప్పిగంతులు మాత్రం కాదని, ఎంతో మందికి డాన్స్ అనేది ఒక జీవనోపాధిగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి విచ్చేసిన డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఎవరైతే మేము కావాలనుకుంటున్నామో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కానీ మన ఉమ్మడి కృష్ణ కానీ మీ అందరికీ కూడా ఫెడరేషన్ నుంచి గుర్తింపు కార్డులు వస్తాయి. మీ యూనియన్ కార్డులు ఆ కార్డు ఉన్నవాళ్ళు ఆ అఫిలియేషన్ లెటర్ అంటే ఒక లెటర్ ఇస్తారు. ఎన్టీఆర్ జిల్లా మన ప్రొఫెసర్లు విజయ్ అట్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళు మాత్రమే ఆథరైజ్డ్ పర్సన్ టు ద డాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు పంపించిన టీమే అలౌడ్. వీళ్ళు పంపించిన టీంకే గవర్నమెంట్ సర్టిఫికేట్లు వస్తాయి. అట్లా మనందరం కూడా ఎవరైతే ఉన్నామో మనకు గుర్తింపు కార్డులు వస్తాయి. లేదు ఈ రూల్స్ ఇది లేకపోతే ఎవరికాడు ఇంకొకటి కూడా టీం తీసుకొస్తాడు. నీ ఫ్రెండ్ కూడా నువ్వు ఎన్టీఆర్ డ్యాన్స్ టీం తీసుకెళ్తే నీకు పోటీకి ఇంకో చోట పెట్టి ఆడ కూడా టీం తీసుకెళ్తాడు. ఇలా లిమిటేషన్స్ ఇట్లా రికగ్నైజేషన్ లేకపోతే సో ఆ భయం ఆ బాధ ఉంటుంది. ఎమ్మెల్యే అయినా సరే టీం తీసుకెళ్ళి ఆయన రిజెక్ట్ చేసి పంపించేస్తారు. బికాస్ వీఆర్ ఆథరైజ్డ్, వీఆర్ రికగ్నైజ్డ్. మనకు రికగ్నైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, వరల్డ్ డాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్, ఏషియన్ డాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ సార్ ఇవన్నీ గుర్తింపులు ఉన్న వీళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి మనం వ్యాలిడ్. మనకు పోటీగా మన కాదని ఇంకో టీం తీసుకెళ్ళడానికి లేదు. మన కాదని ఇంకోటి డ్యాన్స్ మనం ఏదైతే సొసైటీకి రిజిస్ట్రేషన్ చేస్తాం కృష్ణా డిస్ట్రిక్ట్ డ్యాన్స్ స్పోర్ట్ అసోసియేషన్, ఆ రిజిస్ట్రేషన్ కాదని చెప్పి వేరే వాడు కండక్ట్ చేయడానికి వీలేదు. కండక్ట్ చేసిన లీగల్గా కేసు పెట్టవచ్చు. ఎవరు చేయరు, అంత సాహసం ఎవరు చేయరు. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఫామ్ చేసుకుంటే సెక్రటరీ ప్రెసిడెంట్ అవుతామో మనం వెళ్ళి మన డీటెయిల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తాం. ఓకే, అది ఆయన చెప్పింది ఏంటంటే మీకు మా సపోర్ట్ ఏం కావాలి ఆయన సార్ మాట్లాడారు. మీ నుంచి మాకేం కావాలి, ఆయన మన నుంచి ఏం కోరాడు? ఒక డ్రీమ్ పెట్టుకోండి. నెక్స్ట్ 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ జరుగుతుంది. ఒక దమ్మున్న పిల్లవాడిని ఒక్కడిని మీరు రెడీ చేస్తే అట్లీస్ట్ వరల్డ్కి వెళ్ళిన వాడితో పాటు మన లైఫ్ కూడా మారిపోతాం. యాజ్ ఎ కోచింగ్ నీరజ్ చోప్రా కూడా ఎవడో తెలియదు. ఆడు మెడల్ కొట్టినాక ప్రపంచం అంతా నీరజ్ చోప్రా ఆడు 6 ఏళ్ళు కష్టపడ్డారు. వీళ్ళ స్టేట్లో ఒడిశా స్టేట్ 6 సంవత్సరాలు కష్టపడ్డారు నీరజ్ చోప్రా. బ్యాలెన్స్ డైట్ కోచ్ దొరక్క దాన్ని దొరక్క 6 సంవత్సరాలు కష్టపడితే మనం లాస్ట్ ఒలింపిక్స్లో మెడల్ కొడితే ప్రపంచానికి నీరజ్ చోప్రా తెలుసు. నీరజ్ చోప్రా జావలిన్ త్రో అని దాన్ని అథ్లెటిక్స్ అంటారని. జావలిన్ త్రో అనేది పెద్ద ఈవెంట్ కాదు, ఇట్స్ బిలాంగ్స్ టు అథ్లెటిక్స్. అథ్లెటిక్స్ అంటే రన్స్, జంప్స్, థ్రోస్, అదొక పెద్ద ప్రపంచం. అట్లాగే ఇప్పుడు కూడా మీలో కూడా కొంతమంది డౌట్ రావచ్చు, ఏం చేసి పెట్టారు చిరాకు వస్తుంది. అలా ఏం డిగ్రేడ్ అవ్వదు. రేపు ఫ్యూచర్ కానీ రేపు మన అసోసియేషన్ కానీ ఒక రేంజ్లో భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ మేము పోస్ట్ చేసాం. మేము చాలా డాక్యుమెంట్స్ విజయవాడలో పోస్ట్ చేసాం. నేను ప్రజెంట్ 2-3 అసోసియేషన్లో కూడా నేను పనిచేస్తాను యాక్టివ్ మెంబర్. ప్లస్ ఐఎమ్ గవర్నమెంట్ జర్నలిస్ట్. ఐఎమ్ డన్ 7 degrees. ఐఎమ్ వర్కింగ్ యాజ్ HOD. There are 14 physical education teachers are working under me. There are 100+ students are there, national champions, international champions, state champions. Throughout AP నాకు వింగ్ ఉంది, నా టీం ఉంది ప్రతి జిల్లాలో. మనమేమంట సింపుల్గా అలాంటి ఏదో ఇద్దరు పెట్టి మీటింగ్ చేసి కూతురు అందరం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయండి. విజయవాడలో చేస్తాం ఒక ఈవెంట్, ఎవరిదైనా చేస్తాం. మా బోండా ఉమా గారు కూడా మా ఫ్యామిలీ రిలేటివ్స్, మా బావగారు వాళ్ళు వాళ్ళు మనం ఎవరిని పెట్టాను అవసరమైతే సీఎంని పిలిపించని చేయగలం. మన రీసెంట్గా 4 రోజుల క్రితం కూడా కంచిసార్లో స్పోర్ట్స్ మినిస్టర్ని అక్కడ లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళని పెట్టి మేము ఆర్గనైజ్ చేసాం. కత్తి ఫెన్సింగ్ అని. అది కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నేనే చూస్తాను. సార్ చెప్పింది అది ఒక డ్రీమ్ పెట్టుకుని చేయండి. ఏదో కొరియోగ్రాఫర్లా వర్క్ చేస్తున్నాను కాదు, ఒక డ్రీమ్ పెట్టుకుని చేయండి. మన లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. వన్స్ మనం నేర్చుకుని వెళ్ళాడంటే ఆ మీడియా పబ్లిసిటీ, ఆ హైప్, ఒలింపిక్ కూడా ఇచ్చేది 7 crores ఎంత గోల్డ్.
అది కాకుండా సపరేట్గా ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది, అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. తమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ నిర్వహించవద్దని పిఠాపురం పట్టణం ఫైర్ స్టేషన్ ఎదురుగా గల వేలంపేట ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. సెల్ టవర్ నిర్వహిస్తున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ నిర్వహించవద్దని వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రీషియన్ వృత్తిని నమ్ముకొని ఉన్న ప్రతి కార్మికుడికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ఎలక్ట్రీషియన్ల యూనియన్ అధ్యక్షుడు వియపు రామన్నరాజు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ శాన్ మోహన్ సగిలిని పిఠాపురం నియోజకవర్గం ఎలక్ట్రీషియన్ల యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ల కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వియపు రామన్నరాజు మీడియాతో మాట్లాడారు. మేము పిఠాపురం ఎలక్ట్రికల్ యూనియన్ అయితే గతంలో 8వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎలక్ట్రికల్ యూనియన్ గుర్తించి కిట్లు అందజేశారు. ఆ రోజునే మేము సార్ని మాకు జాబ్ మేళ ఒకటి పెట్టమని అలాగనే అయితే ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాము. ఇలా మేము 30 ఏళ్ళుగా ఇదే వృత్తిలో చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకున్నాం. మా పిల్లలందరూ కూడా ఐటీఐలు డిగ్రీలు అలాగనే డిప్లొమాలు చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జాబ్ మేళాలు పెట్టించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరడం జరిగింది. ఆ విషయం ఈరోజు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కంపల్సరీ మొత్తం ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన అంటే ఎలక్ట్రికల్ అయితేనేమి మిగతా అన్ని రంగాల మీద కూడా కంబైన్డ్గా జాబ్ మేళా పెడతామని చెప్పేసి కలెక్టర్ గారు మరొకసారి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం కొత్త చంద్రగూడెం గ్రామంలోని ఎంపీపీ స్కూల్లోని పిల్లలకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవ్యశ్రీ బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దిటుగా గవర్నమెంట్ పాఠశాలలు ఫలితాలు సాధిస్తున్నాయని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత మెరుగైన విద్యను అందించే విధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారని అభినందించారు. సర్వేపల్లి విద్యామిత్ర కార్యక్రమానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరును పెట్టడం ద్వారా రాజకీయాలకు అతీతంగా దేశ నాయకులను గౌరవించే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించడం ద్వారా పిల్లల్లో మెరుగైన ఆలోచనలు కలుగజేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, జనసేన పార్టీ చంద్రగూడెం గ్రామ అధ్యక్షులు ఏ శివరాం ప్రసాద్, జన సైనికులు పెద్దారపు శ్రీ సాయి కృష్ణ, శీలం చందు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ పాఠశాలలో బోధించడం, దానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో విద్యాశాఖ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ అందరికీ ఏవేవి వసతులు కావాలి అనేది అర్థం చేసుకొని అవన్నీ కూడా మీకు వీలైనంత త్వరలో అనేక ఇక్కడ సమస్యలు సార్ చెప్పారు. వాటిని కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఈ విద్యా పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు వచ్చేలాగా మరిన్ని వసతులు మీకు చేకూరేలాగా ఇప్పుడున్న నాయకులందరూ కూడా కృషి చేస్తారు. ఖచ్చితంగా మీకు మన పాఠశాల ఇది, మన విలేజ్లో ఉన్న పాఠశాల కాబట్టి మీకు ఏవేవి వసతులు సమకూర్చాలో మేమందరం కూడా గతంలో మనం చూసాం. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ వాళ్ళ సొంత పేరు పెట్టుకొని బొమ్మలు వేసుకొని ఇచ్చే పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఎక్కడ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కానీ ఎవరి బొమ్మ కూడా లేకుండా పిల్లల రాజకీయాల పట్ల ఆ ప్రభావం లేకుండా
మీరు చదువుకుంటే చదువుకునే విధంగానే ఏ రకమైన వాతావరణం ఉండాలో అదే విధమైన కృషి చేస్తూ ఎక్కడ కూడా బొమ్మ లేకుండా పేరు లేకుండా మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ అని ఆవిడ ఎవరైనా సరే ఆ ఇంటికి వస్తే ఆవిడ మీద నమ్మకంతో ఆవిడ ఇంటికి వస్తే వండి పెట్టేది. ఒకరోజు పడవలో గోదావరి నది దాటేటప్పుడు ఒక పడవలో వ్యక్తి ఎదురుగా వచ్చే వ్యక్తి అన్నారంట, డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్తే భోజనం ఖచ్చితంగా దొరుకుతుందని మనం అక్కడికి వెళ్దామని చెప్తే ఆవిడ ఊరు వెళ్ళే ఆవిడ కూడా నిద్ర వచ్చి వాళ్ళకి ఒత్తి పెట్టి ఇంటి దగ్గర సకల సౌకర్యాలు భోజనాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత తన పని కోసం వేరే ప్రదేశానికి వెళ్ళింది. అటువంటి మహాత్మరాలు పేరుని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకానికి పెట్టమని మొట్టమొదటిగా సూచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది పాటించిన వ్యక్తి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఇలా సమన్వయంతో మీ మీద ఏమిటువంటి రాజకీయ ప్రభావం లేకుండా ఈ విధంగా చేయడం అనేది హర్షించదగ్గ విషయం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరో కాదు, మీ మాస్టర్ లాగా ఒక ఉపాధ్యాయుడు, ఆయన కూడా తర్వాత రాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి కాబట్టి అటువంటి మహనీయుడి పేరు కూడా ఈ కార్యక్రమానికి పెట్టడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ చిన్నపిల్లలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడికుదురు మండలానికి చెందిన లూటుకూరు గ్రామంలోని జడ్పీ హై సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్స్ అందజేశారు. విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి మద్దతును ప్రకటించిన ఆయన విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం ఈ రకమైన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు వీర మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా రోడ్ల విషయంలో అయితే 80% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో అయితే ప్రజాప్రతినిధులు ఏదైతే నాకు సూచిస్తారో దాన్ని తప్పనిసరిగా నేను ఆలోచించి ఆచరణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే విషయాన్ని ఏ ఆఫీసర్తో మాట్లాడాలి ఏంటనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కూడా ఇమీడియట్గా సక్సెస్ అయ్యేటట్లు చేస్తాం. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. 4 మండలాల్లో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ఆర్కే బీచ్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ పాల్గొనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి విజయవంత అయ్యేలా చూడాలని ఆదేశించిన చంద్రబాబు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు 10 లక్షల విరాళం ప్రకటించిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల. తెనాలి క్యాంపు కార్యాలయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేసిన మనోహర్. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా, తోలు తీస్తానన్న పవన్ ఏమయ్యారని ప్రశ్నించిన ఎమ్మెల్సీ వరదు. కుప్పంలో బాకీ తీర్చలేదన్న కారణంగా నడి రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టిన సంఘటన అత్యంత దారుణమన్న కళ్యాణి. రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతలు ఇస్తుందని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమంలో భాగంగా 7 డ్రోన్లు, 52 పవర్ డ్రిల్లర్లు పంపిణీ చేసిన సత్యానందరావు. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సురేష్ కుమార్, సౌమ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు.